నేను నా కార్యక్రమాల్లో ఉన్నాను. నన్ను ఇబ్బంది పెట్టకు నాయనా. దేవుడు కూడా నాకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఏమైంది? రమ్మంటే రావేంటి? ఏం లేదు. అయితే రా. అవని వీడితో వస్తుందేంటి? ఈ రోజు నా భర్తతో గుడికి రావాల్సింది పోయి వీడితో రావాల్సిన కర్మ పట్టింది. ఛ! అవని భర్తను తీసుకొని వస్తోంది. హ? నాలాగే స్వామీజీ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో. అవని నన్ను చూడకుండా గుట్టంతా బయటికి లాగుతాను. వన్ సెకండ్ అవని. హలో సూర్య, చెప్పు. నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను. దుబాయ్కి ఇంకా రాలేదు. మ్యారేజ్ అయ్యాక బయలుదేరుతాను. ఓకే? ఈ పాటికి వికాస్ అవనిని బయటికి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. నేను శ్రీకర్ని తీసుకుని బయటికి పోవాలి. అమ్మయ్యా, ఈ వర్క్ మీద ఇప్పటికి కొంచెం ఐడియా వచ్చింది. ఇంట్లో బోర్ కొడుతుంది. మీతో సరదాగా కాసేపు గడుపుదామని వచ్చాను. అవునా? అయితే కూర్చో. ఆ, ఇక్కడ కాదు, బయటికి వెళ్లి స్పెండ్ చేద్దాం. బయటికా? ప్లీజ్. ఇంతకు ముందు అవని కూడా అడిగింది. అవనితో బయటికి వెళ్దాంలే అని అనుకున్నాను. ఇంతలో వికాస్ వచ్చి అవనిని బయటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు కాబోయే భార్యాభర్తలు, మనం కూడా కాబోయే భార్యాభర్తలం. మరి వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు మనం వెళ్ళకూడదా? వాళ్ళే చిలక గోరింకల్లా తిరగాల, మనం తిరగకూడదా? పెళ్లికి ముందు స్వీట్ మెమరీస్ వాళ్ళకే ఉండాలా, మనకు ఉండకూడదా? చెప్పండి శ్రీకర్ గారు. నువ్వు అడిగిన ప్రతి దాంట్లోనూ న్యాయం ఉంది. మనం కూడా వెళ్దాం పద. వర్క్ అయిపోయిందా? అవని చేస్తున్న హెల్ప్ వల్ల వర్క్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఆ, అవును. అవని వికాస్ తో బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది పడిందా? చాలా ఇబ్బంది పడింది. నేనే దగ్గరుండి పంపించాను. మంచి పని చేశారు. అవనికి కొంచెం మొహమాటం ఎక్కువ. మీరు అప్పుడప్పుడు అలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎంతైనా మీ మర్దలు కదా, తనకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. షూర్. బయలుదేరదామా? ఏదైనా మాట్లాడండి శ్రీకర్ గారు. మీ వికాస్ లక్కీ పర్సన్ కదా నిహారిక. ఎందుకు శ్రీకర్ గారు? అవని లాంటి అందమైన తెలివైన అమ్మాయిని భార్యగా పొందుతున్నాడు కదా. అవని నాకంటే అందమైందా? ఎవరందం వారిది. చాలా తెలివిగా సమాధానం చెప్పారు. సరే, నిజం చెప్పనా? చెప్పండి. అవని నిజంగానే నీకంటే అందమైనది. కాబోయే భార్య ముందు మరో అమ్మాయిని ఇలా పొగడొచ్చా? నేను ఫ్యాక్ట్ చెప్పాను. అయితే మీరు నా విషయంలో లక్కీ కాదా? నువ్వు కూడా అందమైన దానివే, తెలివైన దానివే. పైగా నీ జాతకం మా అమ్మ జాతకం ఒకటే. అది చాలు నువ్వు నా భార్యగా, అమ్మకు కోడలుగా రావడానికి. ఈ రోజు నేను ఎలాగైనా సరే బావకి తాడు కడతాను. శ్రీకర్కి తాడు కట్టాలని నువ్వు వాసపడుతున్నా, అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను.
నా బావ పక్కన భార్య స్థానంలో నడవాల్సింది నేను, నువ్వు కాదు. అయినా సరే నువ్వు గెలిచినట్టు కాదు. నేను నా బావ అడుగుజాడలో నడుస్తాను. అంతా ఇంత కూల్గా జరుగుతుంది, మనకు కావాల్సిన సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? ఏయ్, ఏమొచ్చింది? ఎందుకలా లాక్కొచ్చా? బాగా ఇరుక్కుపోయావు కదూ. నేనా? కాదా? ఎలా? నువ్వేమో శ్రీకర్ కి దేవుడి తాడు కట్టాలని ఆశపడుతున్నావు, బట్ వికాస్ కి కట్టాల్సిన పరిస్థితిలో ఉన్నావు. దీనిని ఇరుక్కుపోవడం అనే కదా అంటారు. పొరపాటున నువ్వేదైనా డ్రామా ప్లే చేసి శ్రీకర్ కి కట్టాలని చూసినా గతం మర్చిపోయిన శ్రీకర్ అందుకు ఒప్పుకోడు. అలాగే వికాస్ కి కట్టకపోతే వాడు ఒప్పుకోడు. అడకత్తెరలో పోక చెక్కలాగా బాగా ఇరుక్కుపోయావు. నీ మనసు నలిగిపోయే ఆ సన్నివేశం చూడడానికి చాలా బాగుంటుందిలే. నాకైతే అలాంటి ఇబ్బందే లేదు. నేను ధైర్యంగా దర్జాగా శ్రీకర్ గారికి తాడు కడతాను. ఈ విషయం చెప్పడానికి లాక్కొచ్చావు. ఎందుకు అంత వెటకారపు నవ్వు? నీ పిచ్చి నమ్మకాలను చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చిగా నవ్వొస్తుంది. నావి పిచ్చి నమ్మకాలా? అంతేగా మరి. నేను అనుకున్నట్టే జరుగుతుంది చూడు. నీతి నిజాయితీ లేని నీలాంటిది అనుకున్నవే జరిగినప్పుడు నిత్యం ఆరాధించి నేననుకున్నవి జరగవా? ఇందాక నువ్వు నా భర్త పక్కన నడిచావు, అదేదో గొప్పని అనుకున్నావు. కానీ నేను నా భర్త అడుగులలో అడుగులు వేసి నడిచాను. ఎంత ఆనందం అనిపించిందో తెలుసా? దైవ సన్నిధి ఇది. ఇక్కడ న్యాయంగా ఉండే భక్తులకి న్యాయం జరుగుతుంది, ధర్మంగా ఉండే భక్తులని ఆ ధర్మం కాపాడుతుంది. నువ్వు ఎన్ని పగటి కలల కన్నా చివరికి గెలిచేది నేనే. నా బావకి నేను రక్షతాడని కడతాను. కట్టలేవు. కడతాను. చూద్దామా? చూసుకుందాం. ఛాలెంజ్. ఛాలెంజ్. మాంగళ్య ధారణ సమయం అయింది. మంగళసూత్రాలను తీసుకో నాయనా. అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేయినాయనా.
ఇక్కడ జరుగుతున్న పెళ్లిని చూసి బావలో గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఈ పెళ్లి మా పెళ్లిని గుర్తు చేయగలుగుతుందా? బావా బావా ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? తొందరగా కట్టు. నేను శ్రీకర్ గారికి కట్టాలి కదా. చూసుకోవాలి కదమ్మా. నా చేతికైతే అవని కట్టింది, నాకదే సంతోషం. ఎస్ ఎస్. అంత బాగా నచ్చిందా బాయ్యా? మీ చేతికి ఆ తాడుని నేనే కట్టాను. అవని కట్టిందని వాడు పండగ చేసుకున్నాడు పాపం. తేడాగాడు కట్టాడా? నీ పర్సనాలిటీ నాకు బాగా నచ్చింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్లా ఉన్నావు. నువ్వెక్కడుంటావు బాయ్యా? నీ ఫోన్ నెంబర్ ఇస్తావా? నువ్వు అబద్ధం చెప్పకో. ఇది కట్టింది నువ్వు కాదు, నా అవని. లేదు బాయ్యా, నేనే కట్టాను. పసుపు కుంకుమలు పైకెగిరాయి కదా, సందిట్లో సడేమియా అని అప్పుడే వచ్చి కట్టేశాను. నీ ఫోన్ నెంబర్ బాయ్యా. నా ఫోన్ నెంబర్ అడిగావంటే నీ డోర్ నెంబర్ అడిగి మరీ తెలుసుకుని పిచ్చి కొట్టుడు కొడతా. పోరా. చిచ్చి, పోయి వీడితో కట్టించుకున్నానా? తాడు నువ్వు కట్టావని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాడు కట్టాడని అనుకోలేదు. మళ్ళీ కట్టావని. అయ్యో, తాడు ఒకసారి కడితేనే మహిమ ఉంటుంది, రెండోసారి కడితే మహిమ ఉండదని స్వామీజీ భక్తులతో చెప్పారు. నేను విన్నాను. నువ్వు కట్టలేదు కదా. ఎవరు కట్టినా సరే. మరి నువ్వు కట్టాల్సిన తాడేది? అదే అదిగో నిహారిక చేతిలో ఉంది. మరి శ్రీకర్కి ఎవరు కట్టారు? బావకి ఎవరు కట్టారంటే నేనే కట్టాను. నువ్వెప్పుడు కట్టావు? పసుపు పడినప్పుడు. అప్పుడు కట్టలేదు కాబట్టే కదా శ్రీకర్కి కట్టబోయావు. శ్రీకర్ గారు ఆగండి ఆగండి. టాబ్లెట్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఓ ఇవ్వు. నేను వేస్తాను, ఉండండి. థ్యాంక్ యూ నిహారిక. ఎందుకు శ్రీకర్ గారు? నా హెల్త్ విషయంలో నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు. నేను కాకుండా ఇంకెవరు తీసుకుంటారు? కాబోయే భార్యలా కాదు, ఓ తల్లి బిడ్డని చూసుకున్నట్టు చూసుకుంటున్నాను.
మీకు తొందరగా గతం గుర్తుకు వస్తే అందరం ఆనందపడతాం కదా. ఆ విధంగా మొదటి నుంచి వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎంత దుర్మార్గురాలివి నువ్వు. ఇప్పుడు చెప్పండి, శ్రీకర్కి గతం గుర్తుకొస్తుందా? అవనిని పెళ్లి చేసుకున్నాడన్న విషయం అతని మెమరీ పొరల్లోంచి బయటపడుతుందా? రాళ్ల నుంచి నీరైనా వస్తుంది గాని శ్రీకర్ బ్రెయిన్ నుంచి గతం అయితే బయటికి రాదు. అందుకే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో మీరు రిలాక్స్ అవ్వండి. నేను అవని ముందు శ్రీకర్కి గతం గుర్తుకొచ్చేస్తుందేమోనని భయపడుతున్నట్టు నటిస్తున్నాను అంతే. అమ్మా, ఇలాంటి క్రిమినల్ థాట్స్ నీకు ఎలా వస్తాయి బేబీ? నచ్చిన దాన్ని తక్కించుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తానని మీకు తెలుసు కదా. అవును, ట్రీట్మెంట్ వల్ల గతం గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఏదన్నా ఇన్సిడెంట్ వల్ల గతం గుర్తుకొస్తే ఆ విషయంలోనే నేను టెన్షన్ పడుతున్నాను. కొన్నిసార్లు మెడికేషన్ వర్కౌట్ కాకపోయినా ఇన్సిడెంట్స్ గతం గుర్తు చేస్తాయి. అలా కూడా జరగకపోతే ఐఎమ్ సో వెరీ లక్కీ. పొరపాటున ఈ విషయం ఎవరికంటన్నా పడితే ఇంకేమైనా ఉందా? ఈ ఇంట్లో నన్ను స్పైలా కనిపెట్టుకొని ఉండేది ఆ అవ్వని ఒక్కతే. అవని కంట పడకుండా ఇన్ని రోజులు జాగ్రత్త పడ్డాను. 6వ తారీఖు వరకు మరి కొంచెం జాగ్రత్త పడ్డానంటే చాలు. నా పెళ్ళి అయిపోయేంత వరకు విటమిన్ టాబ్లెట్స్ నే కంటిన్యూ చేస్తాను. అసలే మనకి టైం బ్యాడ్ నడుస్తుందమ్మా, చాలా జాగ్రత్తగా ఉండు. సరే, బాయ్. బాయ్ మా. నిహారిక ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూస్తున్నావా తల్లి? ఈ ఇంటికి సరిపడా జాతకం ఉంది గాని అక్కడ పదోళ్లకు మంచి చేసే మనసు నిహారికకు ఉంది అని అనిపిస్తుందా నీకు? అత్తయ్య గారు ఈ వంశంలో కోడలిగా అడుగు పెట్టినప్పుడు ఆవిడ లక్ష్యం కేవలం పదోళ్ల క్షేమం, అంతేగాని మరే స్వార్థం లేదు. కానీ నిహారికది స్వార్థం. పెళ్ళైన మగాన్ని దక్కించుకోవాలనే స్వార్థం. నీ సమక్షంలో దారుణాలు చేస్తుంది. నువ్వెలా ఉపేక్షిస్తున్నావు? ఎందుకు శిక్షించడం లేదు? ఎందుకు తన గురించి తెలియజేయడం లేదు? నిహారిక గురించి రేపు అందరికీ తెలిసిపోయేలా చేయి. నేనే మరో ఆడపిల్ల జీవితం నాశనం అయిపోవాలని కోరుకోవడం లేదు కదా. నా కుటుంబాన్ని, నా భర్తని కాపాడుకోవాలని అనుకుంటున్నాను. నాది న్యాయమైన కోరిక. మన్నించు తల్లి, మన్నించు. అంటే మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అత్తయ్య? అనుమానాన్ని తొలగించడానికి తీసుకురమ్మని చెప్పాను. నీలో ఎలాంటి తప్పు లేనప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తావు నిహారిక? నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. వెళ్ళి తీసుకురా నిహారిక. అవనికి చెప్పుతో సమాధానం చెప్పినట్టు అవుతుంది. వెళ్ళు నిహారిక. నిహారిక ఎందుకు అంతలా ఆలోచిస్తుంది? కొంపతీసి అవని చెప్పినట్టు చేస్తుందా ఏంటి? లేదంటే అవని ఎందుకు అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది? వెళ్ళమ్మా. సరే మావయ్య. ఆగు. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదైనా చేయగలవు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వేమైనా తక్కువ దానివా? లోపలికి వెళ్ళి నువ్వేం చేయకుండా ఉంటావా? అయితే ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకురండి. ఆ పని చేయడం మంచిది. తొందరగా వెళ్ళండి.
నేను డాక్టర్ ఇచ్చిన మెడిసిన్సే వాడుతున్నాను అవని. ఎందుకు నన్ను అలా అనుమానిస్తున్నావు? నాకు నీ మీద కోపం పంతం ఉంటాయి గాని శ్రీకర్ గారి ఆరోగ్యం విషయంలో అలా ఎందుకు చేస్తాను? ఈ నాటకాలు నా ముందు ప్రదర్శించొద్దు. అందరి ముందు ప్రదర్శిద్దు గాని రా, పద. అర్థం చేసుకో అవని. నోరు మూసుకుని రా. అవని, కోడలికి మేనకోడలికి మధ్య ఇలాంటి అనుమానపు యుద్ధాలు జరుగుతున్నాయని బయట వాళ్ళకి తెలిసిందంటే ఈ ఇంటి పరువు ఇంకేమైనా ఉంటుందా? చెక్ చేయండి డాక్టర్. నీ గురించి ఎవరేమనుకున్నా అవని మంచిదని నేను అనుకునేవాణ్ణి. కానీ మెడిసిన్ విషయంలో నువ్వు నిహారిక మీద అంత పెద్ద నింద వేయటం మాత్రం నాకు నచ్చలేదు. నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావు అవని? నీకు వికాస్కి తొందరలోనే పెళ్లి కాబోతోంది కదా. ఈలోపు పద్ధతిగా ఉండు. ఈ ఇంటి మేనకోడలిగా నీ గౌరవం నువ్వు కాపాడుకో. నీకు చెడ్డ పేరు రాకూడదనే ఇదంతా చెప్తున్నాను. మరొకసారి నిహారిక విషయంలో ఇలా జరగకుండా చూసుకో. నాకు కాబోయే భార్య బాధపడితే నేను బాధపడతాను కదా. మరొకింటి నుంచి పెళ్లికి ముందే మన ఇంటికొచ్చుంటున్న నిహారికను మనం ఎంత బాగా చూసుకోవాలి? నేను చెప్పింది అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. నీ భర్త గారి దగ్గర నుంచి అలాంటి మాటలను నువ్వు అస్సలు ఊహించలేదు కదా. అందుకే అంటారు, కాలం కలిసొచ్చింది కదా విర్ర వీగితే సాగిపోతుందిలే అని అనుకోకూడదు అని. అలా విర్ర వీగితే ఏమవుతుంది? ఇదిగో ఇలాగే జరుగుతుంది. నౌ కమింగ్ టు ద పాయింట్. మెడిసిన్స్ మళ్ళీ ఎలా మారాయి అనే విషయంలో నీకు బాగా డౌట్స్ ఉన్నాయి కదా. చిన్న ఫ్లాష్ కట్టేసుకుందామా? బామ్మర్ది, ఏం చేయబోతున్నావు? అందరూ రాని బావా, చెప్తాను. ఏంటి శ్రీకర్? 1 మినిట్ అమ్మా. నిహారిక అవనీల్ రాని. ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటో తొందరగా చెప్పు బామ్మర్ది. దీని గురించే. ఏం చెప్పాలనుకుంటున్నావు శ్రీకర్? నానా, నిన్న జరిగిన దాని గురించి నేను రాత్రంతా బాగా ఆలోచించాను. నిహారిక అవనీల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయమా? ఏంటది? చెప్తాను. దానికంటే ముందు నేను 4 మాటలు మాట్లాడాలి. మాట్లాడు చిన్నోడా, నీకడ్డేంటి? అవని నిహారిక విషయంలో చేసింది చాలా తప్పు. అవని మనింటి మేనకోడలు కాబట్టి మనం చనువు ఇవ్వటం వలన నాకు కాబోయే భార్యను దోషిని చేసింది. నాకసలు నచ్చలేదు. మనింటికి కాబోయే చిన్న కోడలు గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదు. అవని చేసిన పనికి మాకు బాధగానే ఉంది. అవని విషయంలో నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే శ్రీకర్. నీ ఆలోచన ఏంటో చెప్పు శ్రీకర్. నిహారిక నాకు మెడిసిన్ సరిగ్గా ఇవ్వటం లేదని అవని ఆరోపించింది కదా. అందుకే ఈ రోజు నుంచి నాకు మెడిసిన్ని అవని ఇస్తుంది.
ఎందుకు శ్రీకర్ గారు? నేనే కంటిన్యూ చేస్తాను కదా. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు శ్రీకర్? పాపం నిహారిక నాకు ఎంతో సేవ చేసినా చివరికి చెడ్డ పేరొచ్చింది కదమ్మా. ఆ సేవేదో అవనే చేసిందంటే అవనికి తెలుస్తుంది. శ్రీకర్ గారు, ఒక్కోసారి మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అలా అని నేను నా కాబోయే భర్తకు సేవ చేసుకోవడం మానేస్తానా? నిన్ను నిందించడం నాకు నచ్చలేదు నిహారిక. మాకు నచ్చలేదు. మీరేమంటారు వసంత? మాకు అస్సలు నచ్చలేదు. శ్రీకర్ చెప్పినట్టు ఈ రోజు నుంచి అవనియే మెడిసిన్ ఇవ్వడం మంచిది. మంచైనా చెడైనా ఆ అవనికే చెందుతుంది. హలో, ఏంటి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ల ఏదో రాసుకుంటున్నారు? ఇలా వచ్చి కూర్చో. చెప్పండి. వికాస్ అవనీల పెళ్లి అనే కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఏంటి జడ్జి గారి భాష? ముందు నువ్వు విను. చెప్పండి. నాకెందుకో అవనితో వికాస్ పెళ్లి అవుతుందనే నమ్మకం నాకు తగ్గిపోతుంది. ఏంటండి ఆ మాటలు? ఇప్పుడు కొత్తగా ఈ ఆలోచనలేంటి? ఇందులో 3 పాయింట్లు రాశాను. ఒకసారి బయటికి చదువు. పాయింట్ నెంబర్ 1, ఉంగరాల మార్పిడి. పాయింట్ నెంబర్ 2, పల్లెటూరులో ముహూర్తాలు. పాయింట్ నెంబర్ 3, అవని వికాస్ కి దేవుడు తాడు కట్టకపోవటం. ఇప్పుడు గతాన్నంతా బావిలో బకెటేసి తోడినట్టు ఎందుకు తోడుకుంటున్నారు? వికాస్ అవనీల ఉంగరాల మార్పిడి కార్యక్రమం వేదవతి ప్రసాదరావు గార్ల పెళ్లి రోజునాడు పెట్టుకున్నాం. అది జరగలేదు. 2, పల్లెటూరులో కులగురువు కులకర్ణి స్వామితో ముహూర్తాలు పెట్టించాలని నిహారిక ప్లాన్ చేసింది. అది కూడా కుదరలేదు. మొన్న గుడిలో పూజ జరిగినప్పుడు అవని వికాస్ చేతికి దేవుని తాడు కట్టలేదు. సో ముచ్చటగా 3 కార్యక్రమాలు దిగ్విజయంగా ఓటమి పాలయ్యాయి. ఇలా రాసుకుంటూ పోతే ఇలాంటివి మరో 4-5 పాయింట్లు కూడా తగులుతాయి. నీ కన్నింగ్ తమ్ముడికి కాలం కలిసి రావడం లేదు. నెత్తి మీద శనిదేవుడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు. మన చావులకి గ్యారంటీ అయినా ఉంది గాని వాడి పెళ్లికి మాత్రం గ్యారంటీ కనిపించడం లేదు. మీరు వాడి తలరాత ఎలా ఉందో మచ్చుకి ఒక 3 పాయింట్లు రాశారు. ఈ పేపర్ గనక వాడు చూశాడంటే మీ మరణం వాడు రాస్తాడు. ఇలాంటివి మాటల్లోనూ మనసులోనూ ఉండాలి కానీ ఇలా పేపర్ల మీదుంటే రేపు మీ ఫోటో న్యూస్ పేపర్లో ఉంటుంది. అది నిజమే బావా. కాసేపేమో నాకేంటి నా వెనక అమ్మవారుంది, నేను అనుకున్నది జరుగుతుంది అని అనిపిస్తుంది. కాసేపటికి నిరాశ ఆవహించేసి బావ దూరమైపోతాడేమోనన్న భయం పట్టుకుంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిన్ని, బాబాయ్ నీకు సొంతమవుతాడా లేదో నేను చెప్తాను. ఏయ్, ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా పోయి చదువుకో. నేను చెప్తానంటే వచ్చేసింది పెద్ద భవిష్యత్తు తెలిసిందాన్లా. వెళ్ళు. నేను చెప్తానమ్మా, నాకు ఒక అవకాశం ఇవ్వు. ఎలా చెప్తావురా? ఇలా. ఒక దాంట్లోనేమో నా శ్రీకర్ బావ నాకు దక్కుతాడని, మరొక దాంట్లో నా శ్రీకర్ బావ నాకు దక్కడని రాశాను. వీటిల్లో నుంచి నువ్వు ఒకటి తీ. బాబాయ్ నీకు దక్కుతాడో లేదో తెలిసిపోతుంది. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు సౌమ్య.
ఇదేమన్నా మీ ఫ్రెండ్స్ తో ఆడుకునే ఆట అనుకున్నావా? నిజంగానే జరుగుతాయి అమ్మా, నన్ను నమ్ము. ఇలాంటి ప్రయోగాలు చెయ్యొద్దు. ముందవి చెత్తపుట్ల పడే. అవని సంతోషపడే చీటీ రాకుండా బాధపడేదొచ్చిందంటే అవని తట్టుకోలేదు. అక్క, బాలవాక్కు బ్రహ్మవాక్ అని అంటారు. ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు కూడా ఏంటవని? నా నుదుటి రాత ఈ రెండింట్లో ఉందని కాసేపు అనుకుందామక్క. సౌమ్య, చీటీలు వేరా. ఒకటి తీ పిన్ని. భయపడకుండా ధైర్యంగా తీ పిన్ని. నేను ముందే చెప్పానా ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు అని? నా మాట విన్నావా? ఏమైంది బావా? నువ్విలా రావడం ఏంటి? నన్ను పట్టుకోవడం ఏంటి? నా భార్య నేను కౌగిలించుకోకూడదా? బావా, ఏమంటున్నావు? అంటే నీకు నా గతం నాకు గుర్తుకొచ్చింది అవని. ఇదిగో మన మన మ్యారేజ్ సర్టిఫికేట్. ఇది చూసిన తర్వాతే నా గతం నాకు గుర్తుకొచ్చింది. ఏది నేను నీకు కట్టిన తాళేది? నేను కట్టిన తాళి. నేను గతం మర్చిపోయిన తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడుంటావు కదా. చివరికి భర్త అండలేకుండా పోయింది అని చాలా ఏడ్చుంటావు కదా. ఏడవని రోజు లేదు, బాధపడే క్షణం లేదు, దేవుణ్ణి అడగని నిమిషం లేదు. బతుకు భారమైపోయింది. ఈ బాధ నుంచి ఎప్పటికి విముక్తి లభిస్తుందా అని నిరాశ ఆవహించేసింది. నిహారికతో నీ పెళ్లి జరగబోయే 6వ తారీఖు దగ్గరకొచ్చేస్తుంటే గుండెల్లో దడ పెరుగుతుంది. ఇంకో విషయం, నాకు వికాస్కి కూడా అదే ముహూర్తాన పెళ్లి చేయడానికి నిశ్చయితాంబులాలు కూడా మార్చుకున్నారు బావా. నువ్వు గతం మర్చిపోయిన తర్వాత చాలా ఘోరాలు జరిగిపోయాయి.